తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం, ఇదే వేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై సీఎం విమర్శలు చేసినప్పటికీ స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. ఘట్కేసర్లో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా పాల్గొన్నప్పటికీ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలపై మల్లారెడ్డి స్పందించకపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కార్యకర్తలు మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సోషల్ మీడియా వేదికగా మల్లారెడ్డిని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల తర్వాత కూడా మల్లారెడ్డి నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో కొనసాగుతారా లేక మరో రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారా అనే చర్చ కొనసాగుతోంది. ఇక గతంలో తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మల్లారెడ్డి కలవడం, ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశం కావడం కూడా అప్పట్లో రాజకీయంగా చర్చకు దారితీసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు తగ్గించడం, కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.